రాపాక వరప్రసాద్ పవన్ పార్టీ జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. వైసీపీ ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొన్నటి ఎన్నికల్లో ఈ ప్రభంజనాన్ని తట్టుకొని మరి రాపాక జనసేన నుంచి విజయం సాధించాడు. అది కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితుల్లో రాపాక ఎమ్మెల్యేగా గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు. ఈయన జనసేన నుంచి అలా ఎమ్మెల్యే అయ్యాడో లేదో ఇలా ఆయన పార్టీ మారుతాడని సీరియస్ ప్రచారమే జరుగుతుంది. జగన్తో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి రాపాక వైసీపీలోకి వెళతాడని ప్రచారం ఒకవైపు నడుస్తుంటే, రాపాకతో బీజేపీ నేతలు టచ్లో ఉన్నారని మరోవైపు చర్చ నడుస్తుంది. దీంతో ఇప్పుడు రాపాక అడుగులు ఎటువైపనే చర్చ ఆసక్తికరంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గానిది ప్రత్యేకమైన స్థానం. రాజోలు ఎప్పటినుంచో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం నుంచి 2009లో రాపాక వరప్రసాద్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. వైఎస్ సాన్నిహిత్యంతో సీటు సంపాదించి కాంగ్రెస్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో సన్నిహితంగా మెలిగాడు. బీజేపీ నుంచి రాజోలు సీటు తనకు వస్తుందని రాపాక లెక్కలు కట్టినా టీడీపీతో పొత్తు కారణంగా ఆ సీటు బీజేపీకి రాలేదు. టీడీపీ నుంచి రాజోలు అభ్యర్థిగా పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి తనకు టికెటు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రాపాక వరప్రసాద్ గొల్లపల్లి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తనకు టీడీపీ వైసీపీల నుంచి రాజోలు నుంచి పోటీ చేసేందుకు అవకాశం లేదని గ్రహించిన రాపాక పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నాడు. జనసేన నుంచి రాజోలు టికెట్ దక్కించుకుని టీడీపీ నేత సూర్యరావుతో పాటు వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును కూడా ఓడించి మరీ రాపాక ఎమ్మెల్యేగా గెలిచాడు. అందులోనూ విచిత్రమేంటంటే జనసేన నుంచి 2 చోట్ల అంటే భీమవరంతో పాటు గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆ పార్టీ నేత పవనే 2 చోట్ల ఓడిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన మిగతా స్థానాల్లో కూడా జనసేన అంచనాల్ని అందుకోలేక చతికిలపడింది. జనసేనకు ఎదురైన ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాపాక ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. జనసేన నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏకైక ఎమ్మెల్యేగా ఒక్క రాజోలులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాపాక వరప్రసాద్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొన్నటిదాకా అటు అసెంబ్లీలో ఇటు బయట అందరి చర్చ రాపాక గురించే. అది కూడా రాపాక ఎక్కువ కాలం జనసేనలో ఉండడని, ఆయన పార్టీ మారతాడని కూడా వార్తలొచ్చాయి. ఇదే సమయంలో రాపాక వ్యవహరించిన తీరు కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో రాపాక జగన్తో ఏకాంతంగా భేటీ కావడం, మరోవైపు అసెంబ్లీ వేదికగా జగన్పై ప్రశంసలు కురిపించడం, వైఎస్తో రాపాకకున్న సాన్నిహిత్యం, ఈ కారణాలతో రాపాక వైసీపీలోకి వెళ్లడం ఖాయమన్న చర్చ నడిచింది. మరోవైపు మాణిక్యలరావు లాంటి బీజేపీ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా మరోవైపు రాపాక బీజేపీలోకి కూడా వెళ్లడం ఖాయమనే ప్రచారం నడిచింది. రాపాక వైసీపీలోకి వెళితే ఎస్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగినా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. మొదట్లో తన గురించి ఇంత ప్రచారం జరిగినా మౌనంగా ఉన్న రాపాక ఇటీవల కాలంలో ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను వైసీపీలోకి వెళితే 152వ ఎమ్మెల్యేగా తనను జమ కడతారని, అలా కాకుండా తాను జనసేనలో ఉంటే తానే హీరో అని, తానే నెంబర్ 1 అని రాపాక ప్రకటన చేయడం కూడా విశేషం. ఒక్కడిగా మొదలైన జనసేన ప్రస్థానాన్ని వందలుగా మార్చడం కోసం ప్రయత్నిస్తానంటూనే తన ఒక్క సీటును తీసుకెళ్లి వేరే పార్టీలో కలిపే ప్రసక్తి లేదంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాపాక ఖండించే ప్రయత్నం చేస్తున్నాడు. పనిలో పనిగా తనకు బీజేపీ నుంచి కూడా
ఆహ్వానముందంటూ ట్విస్టులిస్తున్నాడు. రాపాక వైసీపీలోకి వెళ్తాడనే ప్రచారం పక్కన పెడితే బీజేపీ నేతలు మాత్రం ఈయనతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. టీడీపీ నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారని కమలనాథులు మొన్నటి నుంచి లీకులిస్తున్నారు. ఇలాంటి సమయంలో జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాపాకను కూడా తమతో చేర్చుకోవాలని కమలనాథులు లెక్కలు కడుతున్నారు. ఇంత జరుగుతున్నా రాపాక ఇతర పార్టీల వైపు చూడడని చెప్పడానికి కూడా కారణముందంటున్నారు. జగన్ తొలి అసెంబ్లీ సమావేశాల సమయంలోనే పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఏ పార్టీ నుంచి ఎవరు ఫిరాయించినా వాళ్లపై వేటు తప్పదని హెచ్చరిస్తూ ఇదే సమయంలో స్పీకర్కు కూడా పూర్తి స్వతంత్రతనిచ్చారు. ఇప్పుడు రాపాక వేరే పార్టీ జెండా కప్పుకుంటే ఆయనపై వేటుతో పాటు ఉప ఎన్నికలు కూడా అనివార్యమవుతాయి. సాధారణ ఎన్నికలు జరిగినా ఇంత తక్కువ సమయంలో తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లే సాహసం ఒక్క రాపాకకే కాదు, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎవరూ చెయ్యలేరనేది వాస్తవం. అందుకే రాపాక పార్టీ మార్పుపై వెనక్కు తగ్గాడంటున్నారు. ప్రస్తుతానికి రాపాక జనసేనలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతానికి మాత్రం $1 మిలియన్ ప్రశ్న. రాపాక తన పార్టీ మార్పుపై సీరియస్ నిర్ణయం తీసుకుంటే పార్టీ అధినేత హోదాలో పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.